అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెన్షన్దారులు, దివ్యాంగులు, అవ్వాతాతలు, వృద్ధులు ఎన్ని అవస్థలకు గురి అవుతున్నారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది నేను కేవలం అవ్వాతాతల గురించి లేకపోతే దివ్యాంగుల్ని ఉద్దేశించి మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదనేది ఒక్కసారి గమనించండి. ఇవాళ అవ్వాతాతల్ని, దివ్యాంగుల్ని లైన్లో నుంచోబెట్టే ప్రక్రియ శ్రీకారం చుట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక నరరూప రాక్షసుడి కిందన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్కి స్వయాన ఈ చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్లని ఉపయోగించకుండా, వాలంటీర్లతో ఏ రకమైన ప్రమేయం లేకోకుండా, పెన్షన్స్ ఇంటికి ఇవ్వనివ్వకోకుండా వాళ్ళని లైన్లో నుంచోబెట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఈనాడు పేపర్లో చూస్తూ ఉన్నా, ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలంట. ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడట. సిఎస్తోనూ సిఈఓతోనూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్రంలో తక్షణమే పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలి, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సీఎస్ వివరించారని చెప్తా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకులాగా 30 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వట్లేదండి, మీకులాగా 1000 రూపాయల పెన్షన్లు ఇవ్వట్లేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల 66,70,000 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. మీకన్నా డబుల్, గతంలో మీరు ఇచ్చిన జనాభా కన్నా ఇవాళ డబుల్ జనాభాకి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇళ్ల వద్దకే వాలంటీర్లు లేకపోకుండా పెన్షన్లు సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు లేకపోకుండా ఇళ్ల వద్దకి పెన్షన్ ఎట్లా సాధ్యమవుతుంది అంటే, నెల రోజులు పెన్షన్లు పంచాలా? ఎన్ని రోజులు పడుతుంది? అసలు ఇది ఈ ప్రక్రియ మీకు కనీసం అవగాహన ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. రాజమండ్రిలోనే ఒక ప్రబుద్ధుడు చెప్తా ఉన్నాడు, ఎంత దుర్మార్గుడు అనేది ఇవాళ అర్థమవుతోంది. ఆ ప్రబుద్ధుడు, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, ఆయన చెప్తా ఉన్నాడు, వాలంటీర్లకి పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబుకు చెప్పి ఆపించింది నేనే అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే భర్త, రాజమహేంద్రవరం తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి భర్త మొన్న ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఇవాళ చక్కగా అన్ని పేపర్లోనే వచ్చింది. మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితో సుమారు 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. వాలంటీర్లతో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు, మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం, ఎందుకంటే అడ్డుకుంటారట. వాలంటీర్లో పెన్షన్ ఇప్పిస్తే అడ్డుకుంటాడట. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుందంటే డిఎస్పీ గారు కూడా ఇది వాస్తవం, మీరు కూడా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం. డిఎస్పీ గారు కూడా వాస్తవం కన్సిడర్ చేయండి అని చెప్పాడట. మరి ఆ వీడియో ఏదైతే ఉందో డిఎస్పీ గారు చెప్పారో లేదో, డిఎస్పీ గారు ఒక్కసారి ఇది ఆపుతున్నాను, డిఎస్పీ గారు వాస్తవమే వాలంటీర్లతో ఇవ్వకూడదు అని చెప్పి డిఎస్పీ గారు చెప్పారని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ ఆర్ఓ గారికి కూడా లెటర్ పెడతాను, ఏ డిఎస్పీ గారు చెప్పారు వాలంటీర్లతో ఇవ్వకూడదో వాస్తవమే అని ఇతనితో ఏకీభవించిన డిఎస్పీ గారు ఎవరో
ఆ వీడియో ఫుటేజ్ కూడా, ఎందుకంటే రికార్డెడ్ ఉంటుంది, ఎందుకంటే ఆర్ఓ మీటింగ్ పెడితే అది కూడా ఆ లెటర్ పెట్టి ఆ వీడియో ఫుటేజ్ కూడా బయటికి పెట్టాలని చెప్తాను. ఇది కాకుండా ఈ ప్రబుద్ధుడు చెప్తా ఉన్నాడు, మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్. అంటే ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఆటలో అట్టుపండ్లు అంటాడు. ఇతను చెప్తాడంట లోకేష్కిను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈయనే ఆప్ చేయించాడని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. ఈయన లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈయన చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్కి పెన్షన్లు ఇంటి దగ్గరికి ఇవ్వనివ్వకోకుండా వాలంటీర్లతో ఇవ్వనివ్వకోకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ ఆదిరెడ్డి భవానీ గారి భర్త చేశానని ఈయన ప్రెస్ మీట్ చెప్పి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాడు. అంటే ఇంతకన్నా నిజాలు ఏం కావాలి అని అడుగుతా ఉన్నా. ఇంతకన్నా వాలంటీర్లని ఉపయోగించకుండా అవ్వాతాతల్ని లైన్లో నుంచోపెట్టి, లైన్లో ఎండల్లో మట్టుడు ఎండల్లో నుంచోపెట్టి, ఇది ఏప్రిల్ నెల అండి. ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటేనే ఇండోర్లోనే నాకు ఎన్ని చెమటలు పడతా ఉన్నాయి, ఎంత వేడిగా ఉంది. నాకు తెలిసి 42-43 డిగ్రీలు ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గతంలో పెన్షన్లు 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఆయన కనీస పక్షాన్ని 2 రోజులు పట్టేది లైన్లో నుంచోబెట్టి. పొద్దున్న పాపం అవ్వాతాతలు క్యారేజ్ కట్టుకుని నేరుగా ఆ లైన్లో నుంచునేవారు. సాయంత్రం అయితే కానీ ఒకవేళ వస్తే వచ్చినట్టు, లేకపోతే మరుసటి రోజు పొద్దున్న తెల్లవారుజామున 5ంటికి నుంచునేవారు. అది గతంలో పెన్షన్ల తాలూకా 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ జన్మభూమి కమిటీలు యూజ్లెస్ ఫెలోస్ 100 రూపాయలు కమిషన్ తీసుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ సీన్ రివర్స్, సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, నడవలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా లైన్లో నుంచుని అష్ట కష్టాలు పడబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 66,70,000 మంది అవ్వాతాతలు లైన్లో నుంచోబోతూ ఉన్నారు. అంటే ప్రతి ఇంట్లో కూడా 4 ఉంటారు కదండి. అంటే 66 లక్షలు ఇంటూ 44 చూసుకుంటే సుమారుగా 2.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లారా గమనించండి. ఈ ప్రబుద్ధులు చెప్తా ఉన్నారు వీళ్ళే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారంట. ఎవరైతే ఈ అవ్వాతాతలు అందరూ క్యూ లైన్లో నుంచోబెట్టే గనులు మేమే అని చెప్పేసి కాలర్ ఎగరేసుకుని చెప్పుకుంటా ఉన్నారు. అంటే 2.5 కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న అవ్వాతాతలకి అష్ట కష్టాలు తెప్పించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్. ఇది ఏప్రిల్ నెల, ఇది ఓకే. మే నెల ఇంకెంత మట్టుటెండలు ఉంటాయండి. మే నెలలో ఎలా చేస్తారు? ఇదేమన్నా ఒకరికో లేదా 10 మందికో 100 మందికో లేదా 1000 మందికో ఇచ్చే పెన్షన్లా? మా రాజమండ్రిలోనే చూస్తే సుమారుగా 32,000 పైచీలకు ఉన్నారు. గతంలో వీళ్ళు 14,000 మందికి ఇస్తే మేము డబల్ 32,000 మంది ఉన్న రాజమండ్రి సిటీ ఒకటే 32,000 మందికి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎంత కాల వ్యవధి పడుతుంది? ఒక్కసారి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు దుర్మార్గులు. ఈ దుర్మార్గులు చేసిన కార్యక్రమం ఇది. ఇవాళ వాలంటీర్లని ఉపయోగించకుండా మీరు పెన్షన్ డోర్ డెలివరీకి ఎలా ఇస్తారో మాకు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. మీరు వాలంటీర్స్ పిల్లల్ని ఉపయోగించకుండా రాజమండ్రిలో నాకు తెలిసి 1300-1400 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఈ 1400 మందికి వీళ్ళకి అందరికి కూడా అలవాటు, పొద్దున్నే చక్కగా ఇచ్చేసే అలవాటు. మరి 1400 మందిని ఉపయోగించకుండా ఏ సిబ్బందిని ఉపయోగించి వాళ్ళు ఇల్లులు తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటారు? వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఎలా ఇస్తారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తే ఆ కిటికీ ఏదో మీరు చెప్తే మేము తెలుసుకుంటాం. వాళ్ళు తెలుసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మొత్తం అన్నీ చేయడానికి నాకు తెలిసి 4 రోజులు పడుతుంది. మరి డోర్ డెలివరీ ఎలాగిస్తారో మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము పూర్తి స్థాయిగా తెలుసుకుంటాం. మళ్ళీ ఇంకోటి కూడా, ఇంటి వద్దకు పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పలేదు కదా అని చెప్తా ఉన్నాడు. ఈనాడు పేపర్లో చేశారు. మరి ఎలా చేయాలో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 66,70,000 మందికి పెన్షన్లు ఇంటికి ఎలా పంచాలో మీరు చెప్తే మేము కూడా కిటికీ ఏంటో తెలుసుకుంటాం.
వాలంటీర్ సిస్టమ్ ఉపయోగించకుండా, ఇప్పుడు దాకా అలవాటు పడిన వాలంటీర్ సిస్టమ్ ఉపయోగించకుండా ఎలా చేయాలో చెప్తే మేము తెలుసుకుంటాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ లేఖ రాశాడు. బహిరంగ లేఖలో ఆయన పేర్కొన్నాడు, ఈ పరిణామాలన్నీ వైసీపీ కుట్రలు కుతంత్రాలుగా ఉపయోగించుకుని విధానాన్ని రాష్ట్ర ప్రజలు లబ్ధిదారులు అర్థం చేసుకోవాలంట. ఎలా అర్థం చేసుకోవాలో పోనీ మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలను జగన్ రెడ్డి లెక్క చేయకుండా మంటుడెండల్లో పెన్షన్దారులని కష్టపడి ఈ నెపాన్ని ప్రతిపక్షం పైన ఎన్నికలు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం అవ్వాతాతలను దివ్యాంగులను కష్టపెట్టే కుట్ర జగన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. మరి మీరేం చేశారు? గడిచిన 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 దాకా మీరు ఏమన్నా ఏసీ రూముల్లో కూర్చోబెట్టి పెన్షన్లు ఇచ్చారా? లేకపోతే శుభ్రంగా టిఫిన్లో మజ్జిగలో పెట్టి పెన్షన్లు ఇచ్చారా? ఎలా ఇచ్చారు నాయన మీరు? చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇచ్చారండి? ఎండల్లో నుంచోబెట్టే కదా ఇచ్చావు. ఇవాళ మేము ఎండల్లో నుంచోబెట్టకూడదు, వాళ్ళని వాలంటీర్ల చేత ఇంటికి ఇప్పించాలనేది మా తాలూకా ఆలోచన. నీ ఫార్ములా ఏంటో చెప్పు. పోనీ వాలంటీర్లను ఉపయోగించుకుంటే ఇంటికి తీసుకెళ్ళి ఎలా ఇవ్వాలో నువ్వు చెప్తే పోనీ మేము తెలుసుకుంటాం. ఇవాళ ఇంత దుర్మార్గపు ఆలోచన చేసిన ఈ దుష్టుడు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకి దివ్యాంగులకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా విశాలమైన మనసు ఉంది. ఆయన గొప్ప మనసు ఉంది కాబట్టే దేశంలో ఎక్కడా లేని సిస్టమ్ సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి అవ్వాతాతలకి దివ్యాంగులకి ఏ కష్టం రాకుండా చక్కగా ఇంటి దగ్గరికే నేరుగా తీసుకెళ్లి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 3,000 రూపాయల పెన్షన్ గురించి పాపం వాళ్ళు నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఇవ్వనివ్వకుండా చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్. మరి ఇప్పుడైనా కసి తీరిందా చంద్రబాబు నాయుడు గారు? ఎప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా లేదా? ఒకవేళ నిజంగానే కనుక ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదే పరిస్థితులు. పెన్షన్ తీసుకునే 66,70,000 మందికి లైన్లో నుంచోబెట్టే కార్యక్రమం చేస్తాడు. ముందర లైన్లో నుంచోబెట్టడం పక్కన పెట్టండి, ముందర ఆ పెన్షన్ ఉంటుందో ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకు ఆ పరిస్థితులు వస్తాయి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అందరూ కూడా ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.